తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ముందుగా ప్రేక్షకులకి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఈరోజు మనం జూబ్లీ హిల్స్లోని టీటీడీ ఆలయం దగ్గరికి వచ్చాము. ఇక్కడైతే జనాలు పోటెత్తారని చెప్పాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఉత్తరాయణ పుణ్యకాలం కూడా మొదలయ్యేటటువంటి ఈ సందర్భంలో స్వామివారిని ఖచ్చితంగా దర్శించుకోవాలి. ఎందుకంటే యోగ నిద్ర నుంచి ఆయన మేల్కొనేటటువంటి సమయం ఆసన్నం అవుతోంది కాబట్టి ఆయనను దర్శించుకోవాలని చెప్పి వేల సంఖ్యలో భక్తులు పోటెత్తారు ఈ ఆలయానికి. ఇక్కడ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మిస్టర్ అండ్ మిసెస్ వెరీ బ్యూటిఫుల్ హరిత జాకీ గారు. మాట్లాడదాం. నమస్కారం అండి. ముందుగా మీకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. చాలా చాలా సంతోషం మిమ్మల్ని కలవటం. చెప్పండి, వైకుంఠ ఏకాదశికి స్వామిని దర్శించుకోవడానికి వచ్చారు. సో ఎలా అయింది దర్శనం? ముందుగా చెప్పండి. చాలా బాగా జరిగింది. చాలా బాగున్నాయి. చాలా బాగా చేశారు. సో మనం అనుకున్నాం మనమే ఉంటామేమో అనుకుంటాం కదా, తెల్లవారుజామున లేచి వస్తాం కదా మనమే, కానీ మనకంటే ముందు వేల సంఖ్యలో ఉన్నారు. ఖచ్చితంగా చాలా చాలా అంటే ఒక అదృష్టం. చెప్పినట్టు స్వామివారిని దర్శించుకోవడం అంటే ఈ ప్లేస్ లో ఉండడమే అదృష్టం. ఖచ్చితంగా అది దర్శన భాగ్యం అంటే ఇంకా చాలా. వైకుంఠ ఏకాదశి అంటే మన అందరికి చాలా చాలా స్పెషల్. అంటే ఎన్నో కోట్ల ఏకాదశి వ్రతానికి సమానం ఈ రోజు కనుక స్వామివారిని ఉత్తర ద్వారంలో దర్శించుకోవడం అనేది. అయితే తిరుమల వెళ్ళి తిరుమలలో స్వామివారిని దర్శించుకుంటే వచ్చేటటువంటి అనుభూతి ఖచ్చితంగా ఇక్కడ ఈ ఆలయంలో కూడా వస్తుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే తిరుమల టీటీడీ వారిదే కాబట్టి ఆలయం. సో ఎట్లా దర్శనం, ఏమి స్పెషల్ దర్శనం ఏమైనా చేసుకున్నారా లేకపోతే? అంటే వెళ్ళి దర్శనం, స్వామివారి దర్శనం ఎప్పుడు హారతి. మేము 4:30కి వచ్చాం. 4:30కి వచ్చారు. 4:30కి వచ్చాము. ఎంతసేపు? ఒక గంట. అప్పుడు కూడా ఇంతమంది జనాలు ఉన్నారు. అప్పుడు రాలేదు, ఇంత లేదు. ఆహా, ఇప్పుడు వస్తుంటే రివర్స్ లో వస్తుంటేనే ఫుల్ ఉన్నారు. సో మన చెప్తున్నారు సనాతన ధర్మం ఎక్కడికి పోవట్లేదు, చాలా స్ట్రాంగ్ గా ఉందనడానికి నిదర్శనం. కొన్ని వందల సంవత్సరాలు దండెత్తి అసలు మనల్ని హింసించాలని ట్రై చేస్తేనే ఏమీ జరగలేదు. ఇంకా నిలదొక్కునే ఉంది సనాతనం, అందులో ఎటువంటి సందేహం లేదు. స్వామివారిని ఏమని కోరుకున్నారు హరిత గారు? ఆ టైంలో కోరుకోవాలనిపించదు, ఆయన చూస్తే చాలు. అసలు చూసి అలా ఒక్కసారి స్వామివారిని దర్శించుకుంటే చాలు, అప్పటికే తనివి తీరదు. ఇంకా మన కోరికలు నిజంగా స్వామివారి మనం ఆయన దర్శించుకుంటేనే మనకు అన్ని దక్కినట్లే. ఖచ్చితంగా తప్పకుండా మనకు అన్ని వచ్చేసినట్టే. ఆయన అంతే 100% అవసరం లేదు. వెంకటేశ్వర స్వామిని చూడగానే ఆయన మనోహరమైన స్వరూపం, ఇంకా ఆయన మ్యాజిక్ చేసేస్తారు. ఏమొద్దు నన్ను చూస్తే చాలా పవర్. అక్కడికి వెళ్ళగానే మనం అనుకుంటాం అది అసలు ఏదేదో, బట్ సేమ్ సర్వేజన సుఖినో భవంతు. కానీ అక్కడ చూడగానే ఆయన్నే చూస్తాం, ఇంకా మన ధ్యాస ఎక్కడికి వెళ్ళదు. అయితే మీ యూట్యూబ్ లో కూడా మిమ్మల్ని మేము చూస్తూ ఉండటం కానీ, మీ సోషల్ మీడియా దాంట్లో కానీ, మీ పూజలు కానీ, మీ భక్తి కానీ చాలా ఎక్కువ. ఇష్టదేవత ఎవరంటే ఏం చెప్తారు? ఇష్టదేవత అంటే స్వామివారు, నాకు అమ్మవారు, సాయిబాబా, వాళ్ళు వీళ్ళు మురుగన్, కుమారస్వామి. అంటే చిన్నప్పటి నుంచి ఎన్నెల మురుగా మన ఆది పూజ్యుడు, వినాయకుడు లేదు ఏమీ లేదు. సో నాకు అలాగే అందరూ ఇష్టమే. మొత్తం అందరినీ పరివారం కుటుంబం కావాలి. ఏకాదశి ఉపవాసాలు చేస్తూ ఉంటారా హరిత గారు? నేను ఈ రోజే నిన్నే తెలుసుకున్నాను. యాక్చువల్ గా ఏకాదశి అంటే పూజలు చేస్తూ ఉంటాం కానీ ఆ టైంకి మన షూట్ లో ఉంటామా, మనకి సమ్ టైమ్స్ తిథులు చూడడం అంత రెగ్యులర్ గా పండగలు అంటే చాలా గుర్తుంటే తప్పకుండా హాలిడే తీసుకుంటాము. నిన్నే నేను చూసాను ఏకాదశి రోజు మాత్రమే అన్నం తినకూడదు, అన్నంలో రాక్షసులు ఉంటారు ఆ రోజు అని నిన్నే చూసి మేము షేర్ చేసుకున్నాము. ఎందుకు ఉపవాసం ఉంటారంటానికి రీజన్ నాకు నిన్న తెలిసింది అనమాట. ఇవాళ నుంచి అదే అనుకున్నా, ఇక నుంచి ఏకాదశికి ప్రతి ఏకాదశికి చాలా ఉపవాసం చేద్దాం. అంటే తెలియదు కదా మనకి, మనం జస్ట్ పామర భక్తి మాది. తెలుసుకుని ఎవరైనా మీలాంటి వాళ్ళు చూస్తే అలా తప్పితే మనకి జ్ఞానం రౌండ్ అంత లేదు. సో కాబట్టి ఇష్టం చేస్తున్నారు చూసారా, దట్స్ ద బ్యూటీ. తెలీదు, ఇప్పటి నుంచి చేస్తున్నాను అని. అద్భుతం సార్. వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు సార్. చూడముచ్చటైన జంట మీది. స్వామివారి అనుగ్రహం మీ పట్ల ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎలా జరిగింది దర్శనం? చాలా బాగా జరిగింది, హ్యాపీగా. స్వామివారి దర్శనం ఇంకా ఇంకెవరికి బాగానే ఉంటుంది. అంతే ఆనందం కనిపిస్తోంది. మీకెవరు ఇష్ట దేవత?
నాకు ఆయన ఆయనేనా ఏకాదశి ఆయన శివుడు శివయ్య. శివయ్య ఇది ఇద్దరు. ఇద్దరు మరి ఏకాదశికి మరి మీరు కూడా ఉపవాసాలు ఇక మొదలు పెడదాం ఆవిడ మొదలు పెడితేనే మొదలు ఇంకా తప్పదు కదా వండరు కదా తప్పదు ఇంకా. once ఒకళ్ళు fix అయితే ఇద్దరు fix అవ్వాల్సిందే. ఆయన అయితే ప్రతి సోమవారం నేను ప్రతి సోమవారం ఫాస్టింగ్ ఉంటాను. fasting ఉంటారు. ఓకే ఓకే ఆయన శివుడికి శనివారం ఈయనకి అంటే ఇద్దరిని కవర్ చేస్తాను. అభేదంగా వెళ్ళిపోతున్నారు అనమాట. అద్భుతం అండి, చాలా చాలా సంతోషం. సంతోషం. పొద్దున్నే చక్కగా స్వామివారి కవరేజ్ చేద్దామని రావటం, మిమ్మల్ని కలవటం చాలా సంతోషంగా ఉంది. మాకు కూడా చాలా సంతోషం. మా అదృష్టం ఏంటంటే ప్రతి ఒక్కరికి విష్ చేసే అవకాశం కలిగించారు. మీ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. Thank you. నమస్తే నమస్తే. నమస్తే.